రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో బాగానే ఉన్నాడు జగనన్న. అప్పట్లో ఎవరి సాయం లేకుండానే గొట్టాల ముందు ఓ తెగ కూసేది. రాజిచ్చిన స్క్రిప్టులు కాకుండా సొంతంగా మాట్లాడేది. కానీ కూసేగాడి తెచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అన్నట్టు ఆ సకల శాఖల మంత్రి సజ్జల ఎంట్రీ ఇచ్చాకే జగనన్న బతుకు బందర్ బస్టాండ్ అయిపోయినది. అన్న సొంతంగా మాట్లాడటం మర్చిపోయి సజ్జల ఏది రాజిస్తే అది మాట్లాడటం మొదలెట్టాడు. అదిగో దాని పుణ్యమే ఇప్పుడు మావిగన్ రచ్చ. అయినా జగనన్నకు సలహాలు ఇచ్చే వాళ్ళంతా ఆయన ఊరి దుంప తెంచటాకే పక్కన చేరతారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం సుత్తి అట్టగే ఉంటది. మరి ఇప్పుడు ఆ మాజీ ఎంపీ తనకు తాను మేధావినని చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారుగా, ఆయన ఊరు పద్దాక ఎవరు పిలవకుండానే గొట్టాల ముందుకు వచ్చేసి భలే స్పీచీలు దంచుతుంటాడు. సర్వం తెలిసిన సర్వారాయుళ్లే తీర్పులు ఇచ్చేస్తుంటాడు. ఇట్లాగే మరోసారి ఏపీ రాజకీయాల మీద బాబాయ్ భలే కబుర్లు చెప్పాళ్ళండి. ఆ కబుర్లు జగనన్న గుండెల్లో రాడ్డి దింపినట్టుగానే ఉన్నాయి. ఇంతకీ ఏటన్నాడంటే ప్రస్తుతం కూటమిగా ఉన్న 3 పార్టీలు ఎప్పటికీ కలిసికట్టుగా ఉంటే మాత్రం ఈ కాలకు తిరుగులేదన్నట్టుగా మాట్లాడాడు ఉండవల్లి. ఆ 3 పార్టీలు ఇడిపోతేనే జగనన్న పంట పండుతుందని జోస్యం చెప్పాడు. జగనన్నకు శ్రేయోవిలాసి కాబట్టి వాళ్ళు ముగ్గురు ఇడిపోవాలని గట్టిగా కోరుకున్నట్టే మాట్లాడాడు సారు. మరో పెద్ద విషయం ఏంటంటే కూటమి కలిసి ఉండాలన్నా ఇడిపోవాలన్నా అంతా పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందన్నాడు మేధావి. పవన్ కోరుకున్నట్టుగా 15 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉంటే మాత్రం ఇక రాజకీయాల్లో వైసీపీ బతికి బాట కట్టడం అసాధ్యమట. అయితే అంతలోనే మరి ఏటనుకున్నాడు ఏటో జగనన్నకు ధైర్యం వచ్చేట్టు ఆ కూటమి అన్నాళ్ళు కలిసి ఉంటుందా ఏటి, ఖచ్చితంగా ఈడిపోద్ది అని తానే దగ్గరుండి ఈడదీసేట్టుగా మాట్లాడాడు పెద్దవాడిసి. జగనన్నకు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దని కలిసినోళ్ళు మళ్ళీ ఆయనకు అధికారం వస్తుందని తెలిసి ఎట్ట ఈడిపోతారు చెప్పండి. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని లుకలుకలు ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఈడిపోయేదాకా తెచ్చుకోరు. ఈ విషయం ఏ కామన్ మ్యాన్ అడిగినా చెబుతాడు. అయినా జగనన్న చేసే తప్పుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడని పెద్దమడిసి కూటమిలో చిచ్చులెట్టడం గురించి మాట్లాడడం ఎందుకో. జగనన్న మీద అంత ప్రేమ ఉంటే ఆ సజ్జలను సేవిరెడ్డిని పక్కకి ఇడిచిపారేసి ఆ పక్కనే చేరిపోవచ్చుగా అంటున్నారు చాలా మంది. ఏటైనా పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి డోకా లేదనేది ఉండవల్లి కూడా ఒప్పుకున్న విషయం.